మోడీ పాలన మీద ఒక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, తాత్విక, ఆర్థికపరమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చకు మనకి ఉపోద్ఘాతమే కాకుండా, చర్చను ఉపరితలంలోనే కాకుండా రిసోర్స్ మెటీరియల్తో జరగాలి అనే ఉద్దేశంతో ఆధునిక భారతం అంబేద్కర్ చూపు అనే పుస్తకాన్ని ఏప్రిల్ 14న తీసుకొచ్చాం. 15న విశాఖపట్నంలో నాకు ఇచ్చినటువంటి అవార్డు ఫౌండేషన్, లోక్ నాయక్ ఫౌండేషన్ వారి అవార్డు వేదిక మీద ఇది ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు 3 పుస్తకాలు తీసుకొచ్చాం. దళితుల చరిత్ర 1, 2, 3, 4 భాగాలు, మరియు దళితుల చరిత్ర 7వ భాగం, మరియు ఈ అంబేద్కర్ చూపు ఆధునిక భారతం అనేటటువంటిది. కొన్ని విషయాలైనా దీని మీద మీ ముందుకు తీసుకొస్తాను. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపు అంటే ఇక్కడ ఒక విశ్లేషణ చేశాం. అంబేద్కర్ ఎలాంటి వాడు అంటే జ్ఞాన సంబంధితుడు, చారిత్రక నిబద్ధుడు, లౌకికవాద తాత్వికుడు, ప్రపంచంలోనే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే శాస్త్రాన్ని అధ్యయనం చేసిన 5గురిలో ఒకరు, ప్రపంచ ప్రజాస్వామిక తాత్వికుడు, జాన్ డ్యూయి శిష్యుడు, ప్రపంచ ఆర్థిక శాస్త్ర నిపుణుడు, డాక్టర్ సెలిగ్మన్ శిష్యుడు. అందుకే ఆయన భారతదేశానికి నిర్దిష్టమైన పరిపాలనా విధానాన్ని రాజ్యాంగం ద్వారా అందించాడు. ఇది అంబేద్కర్ చూపుకి, అంబేద్కర్కి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఆయన చూపు ఎలాంటిది అనేటటువంటిది, అంటే భారతదేశాన్ని, ఆధునిక భారతదేశం ఎలా ఉంది, అంబేద్కర్ చూపుతో మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది అనే దాంతో ఈ పుస్తకం పీఠికలో కొన్ని విషయాలు నేను చెప్పాను. పీఠికలో అది ఒక పేరా చదువుతాను. హిందూ సామ్రాజ్యవాదం మోడీ పాలనలో విస్తరిస్తూ ఉంది. భారత రాజ్యాంగం మీద తీవ్రమైన దాడి జరుగుతుంది. మానవ హక్కుల ఉల్లంఘనలో మోడీ కర్కశత్వాన్ని సాధించాడు. అందరూ లౌకికవాదులు హతమయ్యారు. దళితుల మీద దాడులు ముమ్మరమయ్యాయి. స్త్రీలపై శాశ్వతమైన దమనకాండ జరుగుతుంది. లౌకిక పాత్రికేయుని గౌరీ లంకేశ్వరిని ఇంటి గదిలో కాల్చివేశారు. ఉత్తరప్రదేశ్లో గోవులు చంపుతున్నారనే పేరుతో దళితులు తోలు వలిచారు. దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో పోలీసు లాఠీలతో కొట్టించారు. వేము రోహిత్ ఆత్మహత్యకు దారితీసే విధంగా అగ్రవర్ణ ఆచార్యులు దళితుల గుండెల్లో గుణపాలు గుచ్చి ఆ నెత్తురుతో యమునా గంగా తడిపారు. భారతదేశానికి సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని నిర్మించిన ముస్లింలపై మతోన్మాద దాడులు నిర్వహిస్తున్నారు. పాఠ్య గ్రంథాల్లో ఉన్న చారిత్రక అంశాలను తీసేసి రాముణ్ణి, కృష్ణుణ్ణి, పరశురాముణ్ణి, శివుణ్ణి, వారి ఆయుధాలను, హింసాత్మక చర్యలను పాఠ్యాంశాలుగా చేర్చారు. యువకుల్లో హింసాత్మక ప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు. కృష్ణుని కథల పేరుతో బాల్యంలోని శృంగార లౌల్యాన్ని పెంచుతున్నారు. కామోద్రేకాలు రెచ్చగొట్టి నృత్య ప్రదర్శన చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న చారిత్రక భౌగోళిక గుర్తులను చెరిపేసి మతోన్మాదపూరితమైన చిత్రలేఖన గీయిస్తున్నారు. దళిత రాజులందరినీ హిందూ దేవుళ్ళు చంపిన కథలను ప్రచారం చేస్తున్నారు. మహిషాసురుని కాళీ చంపిందని, నరకాసురుని సత్యభామ చంపిందని, రావణాసురుని రాముడు చంపాడని, హిరణ్యకశిపుని నరసింహుడు చంపాడని, వామనుని బలిచక్రవర్తి చంపాడని బొమ్మలు గీయించి హింసాత్మక భావజాలాన్ని రెచ్చగొడుతున్నారు. ద్రౌపది 5గురి వివాహమాన్ని ఘట్టాన్ని ముందుకు తెచ్చారు. భీముడు ద్రౌపదితో ఉంటూనే హిడింబితోనూ, అర్జునుడు ద్రౌపదితో ఉంటూనే యాదవ స్త్రీ సుభద్రతోనూ, నాగకన్య ఉలూచితోనూ, ఇంకా ఇతర స్త్రీలతోనూ, శూద్ర స్త్రీ చిత్రాంగతోనూ తిరిగినట్టు విజయ విలాసం అనే పేరుతో గ్రంథాన్ని తీసుకొచ్చారు. అంతేగాక ద్రౌపది ధృతరాష్ట్రుని రక్తాన్ని కోరినట్టు, మన దుశ్శాసన రక్తాన్ని కోరినట్టు, అతను మరణించాక అతని రక్తాన్ని జురుకున్నట్టు చిత్రించి హింసాత్మకమైన ఘటనల్ని కథలుగా రూపొందించి పాఠ్యగ్రంథాల్లో చేరుస్తున్నారు. యమునా నది ఒడ్డున కృష్ణుడు మురళి మ్రోగించినప్పుడు భర్తల కౌగిల్లో ఉన్న స్త్రీలు నగ్నంగా తనను చుట్టుముట్టిన దృశ్యాలు చిత్రించి సమాజాన్ని కల్మషితం చేస్తున్నారు. అన్ని దేవాలయాల మీద బూతుబొమ్మలు నగిషీలు శిల్పించి ప్రచారం చేస్తున్నారు. దానిలో స్వాములు, యోగులు, బాబాలు ఆశ్రమాలను 100 ఎకరాలు ఇస్తున్నారు. వారు గంజాయి మత్తులో కామక్రీడలు ఆశ్రమాల్లో నేర్పుతున్నారు. ఆశ్రమాల్లో అవివాహితులు పెరిగిపోయి
యోగినులు స్వాములు తయారవుతున్నారు. భారతదేశం నిజానికి జ్ఞాన సముద్రం వంటిది. ఇక్కడ సాంఖ్య దర్శనం పుట్టింది, వైశేషిక న్యాయ దర్శనం పుట్టాయి. ఇక్కడ పుట్టిన కణాదులు అణువాదం ప్రపంచ వ్యాప్తమైంది. ఇక్కడ పుట్టిన సాంఖ్యశాస్త్రం ప్రపంచంలో గణుతికెక్కింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయంలో చైనా, టిబెట్, జర్మనీ దేశాల వాళ్ళు వచ్చి ఆనాడే చదువుకున్నారు. ఇప్పుడు జ్ఞానపరమైన అంశాలను పక్కన నెట్టారు, పురాణ కథలను ముందుకు తీస్తున్నారు. ఈ విధంగా పీఠికలో ఈ కాన్సెప్ట్ ఏమేమి మోడీ ప్రభుత్వం తీసుకొస్తుందో మనం పీఠికలోనే కొంత వివరించడం జరిగింది. ఇకపోతే మొదటి చాప్టర్లో వైదిక సంస్కృతిపై మూలవాసుల సాంస్కృతిక యుద్ధం. ఇది చాలా హిస్టారికల్ డెప్త్ ఉన్నటువంటి వ్యాసం. ఇందులో దస్యుల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా యుద్ధం చేశారు. ఆర్యులు తమ స్త్రీలకు ఆయుధాలు ఇచ్చేవారు కాదు. దస్యులు స్త్రీలను ఆయుధాలుగా చేసుకొని యుద్ధం చేసినట్లు ఋగ్వేదంలో చెప్పబడింది. ఇంద్రుడు దస్యుల అబలా సైన్యం నేమ్ చేస్తుందని అనడాన్ని బట్టి ఆర్యులు స్త్రీలను అబలగా చూశారు. అంటే ఆర్య సంస్కృతి, పితృస్వామి సంస్కృతి, దళిత సంస్కృతి, మూలవాసుల సంస్కృతి, మాతృస్వామిక సంస్కృతి, స్త్రీ సంస్కృతి. ఆర్యులను ఎదిరించి పోరాడిన దస్యవీరులను చమురి, ధుని, పిప్ప, శంబర, సుష్ణ, పృష, సిప్రుడ, మేయవ, పృత, అసుస, యంశ, రుద్రిక, ఈ వశ, అశ్వపుత్రి ప్రధానులు వీరితో కలిసి స్త్రీ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఈ ఈ దస్యవీరులతో కలిసి స్త్రీలు కూడా యుద్ధాల్లో పాల్గొన్నట్టు మనకి చరిత్ర చెబుతుంది. అంటే స్త్రీలు, మూలవాస స్త్రీలు కూడా యుద్ధాలు చేశారు. అయితే ఓడిపోయిన తర్వాత వారిని బానిసలుగా చూడటానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అయితే వైదిక మతం వారికి సంస్కృతం పవిత్ర భాష వంటిది. బౌద్ధులకు పాళీ, ప్రాకృత భాషలు పవిత్ర భాషలుగా ఉన్నాయి. శైవం కూడా ఆంధ్రదేశంలో జనాధారణ పొందినట్లు ఆంధ్ర విష్ణువు కథ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కాలంలో సాంఘిక ఆచారాలు, వర్ణ సంకరాలు ఉవ్వెత్తున జరిగాయి. ఇక్కడ మనకేంటంటే ప్రతి మతంలో ఒక భాషను నమ్ముకుంది. ఆ భాష ద్వారా కొంత మత భావాల్ని మనకు దేశంలో ప్రచారం చేసింది. ఇలాగా మొదటి చాప్టర్లో వైదిక సంస్కృతిపై మూలవాసుల సాంస్కృతిక యుద్ధం అనే చాప్టర్లో ఆర్యులకి మూలవాసులకి జరిగిన యుద్ధాన్ని వివరించడం జరుగుతుంది. అలాగే రెండవ చాప్టర్లో హిందుత్వ పాశవిక పాలనలో కేంద్ర మంత్రివర్గం. అంటే ఈ కేంద్రం ప్రభుత్వానికి వచ్చిన దగ్గర నుంచి, మోడీ ప్రభుత్వానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన విధానాలు ఊహించింది వేరు, జరిగింది వేరు. మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నుకోవడానికి కారణం ఆయన యువతకు ఉపాధి మార్గాలు కల్పిస్తాడని, ఆర్థిక అభివృద్ధి చేస్తాడని, ఆరోగ్యం, పారిశ్రామికీకరణ కలిగిస్తాడని ఎక్కువ మంది ఓట్లు వేశారు. కానీ సమర్థవంతమైన మంత్రులను తీసుకోకుండా నిస్సారమైన పాలన మోడీ చేశాడని ఈ బుక్ ప్రతిపాదిస్తుంది. దానికి ఉపపత్తులు కూడా మనకి ఇస్తుంది. ఇలా చేయడానికి కారణం ఆయన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు భావజాలంతోనే భారతదేశాన్ని నడపాలని చూశాడనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మోడీ పరిపాలనకు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఈ భారతీయులను విడదీసి పాలించాలనే ధోరణి ఎక్కువైంది. ఆర్ఎస్ఎస్ ఈ దళితులపై దమనకాండను పెంచారు. మూడో చాప్టర్లో ఇవన్నీ వివరంగా చెప్పడం జరిగింది. భారతీయులను విడదీసి పాలించే వలసవాదుల చరిత్రనే గుండెలకు పట్టించుకొని మత విద్వేషాన్ని ఇరుపక్షాలు పెంచుకుంటూ వచ్చాయి. భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించిన ఘనత జేమ్స్ మిల్కి దక్కింది. తర్వాత ఇది ద్విజాతి సమర్థించడానికి ప్రధాన అంశంగా ముస్లింలు, హిందువులు అనే ఒక ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలో చరిత్రపరమైన అంశాలు, మతపరమైన అంశాలు, సాంఘికపరమైన అంశాలన్నీ రెండు సిద్ధాంతాలతో చరిత్రకారులు చూడటం జరిగింది. ఈ మోడీ పరిపాలన వచ్చిన తర్వాత ఈ ముస్లిం వ్యతిరేకతను, దళిత వ్యతిరేకతను ఆయన నిబద్ధంగా ఆచరించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మన దేశంలో 1623 జంతు వత్సయాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 285 ఉన్నాయి. గోవధ నిషేధం అని పేరు పెట్టారు. గోవధ నిషేధం అని పేరు పెట్టి
మరి అంతకుముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా 183 రికార్డ్ అయినవి ఉన్నాయి, రికార్డు కానీ ఎన్నో ఉన్నాయి. మరి గోమాంసం అనేటటువంటి దాన్ని తినడాన్ని అది ప్రాచీన ఆర్యుల దగ్గర నుంచి యజ్ఞయాగాల్లో జరుగుతూ వచ్చింది. తర్వాత బౌద్ధ కాలానికి బౌద్ధం యొక్క ఇంపాక్ట్తో హిందువులు మానేశారు. అయితే ఈ గోవధని అడ్డం పెట్టుకొని దళితుల మీద దాడులు చేయడం ప్రారంభించాడనేది మనకు ముఖ్యమైన విషయం. అంతేకాకుండా వీళ్ళు 1939లో గోల్వాల్కర్ రాసిన మనం అనే పుస్తకంలో ఈ ముస్లింలని కునికోర్లని, దోపిడీ దొంగలని, బందిపోటు దొంగలని, శత్రువులని, నాశనం చేయాల్సిన శక్తులని, దండయాత్రలు చేసిన విరోధులని, మనం ఘోరమైన పాత శత్రువులని వర్ణించాడు. అదే వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. కానీ ముస్లింలు భారతదేశంలో నుంచి ఇస్లాం తీసుకున్నారు. భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు కాదు, మతం వచ్చింది, కొద్దిమందే వచ్చారు. రాజులు రావచ్చు, వాళ్ళ తరపున కొంతమంది రావచ్చు, వంశాల వాళ్ళు రావచ్చు. కానీ భారతదేశంలో పుట్టి హిందూ మతం యొక్క అడిచివేతకు, హిందూ మతం యొక్క నిషేధానికి, హిందూ మతం యొక్క అస్పృశ్యతకు, హిందూ మతం యొక్క దోపిడీకి బ్రాహ్మణీయమైనటువంటి దాన్ని ఎదిరించి ఇస్లాంలో చేరారు. అయితే ఆ ఇస్లాం భారతదేశానికి అవుట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ముస్లింలందరూ అభారతీయులని ప్రచారం చేయడం ఆర్ఎస్ఎస్ ప్రారంభించింది. దీనికి ఈ పుస్తకం ఇస్లాం భారతీయం కాదు కాబట్టి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు కూడా భారతీయులు కాదనే వాదం లేవనెత్తారు. ఈనాడు భారతీయ మతంగా చలామణి అవుతున్న హిందూ మతం కూడా ఒకనాడు వలస వచ్చిన వైదిక మతమే కదా, దాని పరిణామ రూపమే కదా. వైదిక మతాన్ని ప్రవచించిన ఆర్యులు భారతీయులు కాదని తిలక్ అంగీకరిస్తున్నాడు కదా. మరి మీరేమంటారు, హిందువులు కూడా భారతీయులు కాదంటారా? మరి భారతదేశంలో పుట్టిన భారతీయులు హిందూ మతం తీసుకున్నారు. కొద్దిమంది మాత్రమే ఆర్యులు వచ్చారు. ఆ ఆర్యులు బ్రాహ్మణీయ సంస్కృతిని, బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రచారం చేశారు. మరి మీరెలా ఇతర దేశాల నుంచి ఆ మతం వచ్చిందో అలాగే ఇస్లాం అలాగే వచ్చింది, క్రైస్తవం అలాగే వచ్చింది. అనేక భావజాలాలు వస్తాయి. అలాగే కాకుండా మరి ఆర్థిక సిద్ధాంతకర్త అయిన కార్ల్ మార్క్స్ జర్మనీలో పుట్టాడు. మరి ఆయన సిద్ధాంత ప్రకారం కూడా భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు ఆయన సిద్ధాంతాన్ని కూడా స్వీకరించారు. మరి వీళ్ళందరూ అభారతీయుల అనే సిద్ధాంతం తప్పు అని ఈ పుస్తకం మనకు ప్రతిపాదిస్తుంది. ఈ అశాస్త్రీయమైనటువంటి మోడీ పాలనలో ఉండే భావజాల రంగాన్ని అంతా కూడా ఈ పుస్తకం మీ ముందుకు తీసుకొస్తుంది. అంతేకాకుండా భారత ఉపఖండంలో 5000 సంవత్సరాల చారిత్రక ఆధారాలు ఉన్న దేశం గుప్తుల కాలం వరకు హిందూ అనే శబ్దం భారతదేశంలో లేదు. మరి మీరు హిందూ శబ్దాన్ని ప్రచారం చేస్తున్నారు. వేదాల్లో హిందూ శబ్దం లేదు, ఉపనిషత్తుల్లో వేదాల్లో ముఖ్యంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంలో ఎక్కడ హిందూ శబ్దం లేదు. అలాగే దర్శనాలు మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతిలో ఎక్కడ లేదు. అలాగే ఉపనిషత్తులు కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, కేనోపనిషత్ 108 ఉపనిషత్తుల్లో ఎక్కడ లేదు. అలాగే దర్శనాలు సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం ఎక్కడ లేదు. మరి హిందూ శబ్దం కూడా వలస వచ్చిందేగా. పైగా అపభ్రంశ రూపం అది. సింధు అని పలకడానికి రాక హిందూ అని పలికినటువంటి శబ్దం. పైగా హకారం పూర్తి అక్షరం కాదు, ధ్వని. అకారం అనేది ధ్వని. కా, చాట, తఫ, గజాడ, దబ, ఇంగిన, ఇణి, షషలు ఉన్నాయి, మనకు అక్షరాలు ఉన్నాయి. ఆ ఈ ఉ. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే అక్షరం ఏర్పడింది. ఆ ఈ తర్వాత ఊనికి శబ్దం. అలాగే ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ అవుతుంది. ఆ ప్లస్ ఊ ప్లస్ మకారం కలిస్తే ఓం అవుతుంది. వీళ్ళు ఈ మకారాన్ని తీసుకొచ్చి ఓం చేశారు. ఇవన్నీ మిక్స్డ్ అక్షరాలు. ఒరిజినల్ అక్షరాలు క, చ, ట, తప. దానికి సరళ రూపం గ, జ, డ, దబ. దానికి ఒత్తు రూపం ఖ, ఛ, ట, తప. దానికి అనునాసిక రూపం గ్న, ఇంగిన, ఇని, అవి. మరి హ అనేది లేదు. హ అనేది ఎరలవ వరకే మనకున్నాయి. హకారం మరి ఎక్కడది? తర్వాత హకారం అనేది ఒక శబ్దాన్ని అక్షరంగా మార్చారు. మరి అందులో నుంచి హిందూ అన్నారు. మరి హిందూ అనే శబ్దం నిలబడదు. హిందూ అనే శబ్దం ఎవరు పలకలేరు. హిందూ అనే శబ్దం ఎక్కడ? అందుకనే అనుష్టుప్పులు ఎక్కడ, సంస్కృత అనుష్టుప్పులు ఎక్కడ హిందూ శబ్దాన్ని రాయలేదు. చివరికి భారత, భాగవత, రామాయణ, వాల్మీకి ఎక్కడ హిందూ శబ్దాన్ని పేర్కోలేదు. దగ్గర 1,00,000 శ్లోకాలు ఉన్న రామాయణంలో హిందూ శబ్దం ఎక్కడ లేదు. దగ్గర
1,25,000 శ్లోకాలు పెంచారు భారతం. ఎక్కడ హిందూ శబ్దం పేర్కోలేదు. తర్వాత కృష్ణుడు నేను హిందువునని చెప్పలేదు, రాముడు నేను హిందువునని చెప్పలేదు, పరశురాముడు నేను హిందువునని చెప్పలేదు, శివుడు నేను హిందువునని చెప్పలేదు, నారదుడు హిందూ శబ్దం పలకలేదు. నారదుడు ముఖ్యంగా ఈ దేవుళ్ళు మొత్తం మీద వ్యాఖ్యానం చేసేటువంటి వాడు నారదుడు, హిందూ శబ్దం పలకలేదు. తర్వాత శక్తి కొలుపుల్లో ఎక్కడ హిందూ శబ్దం లేదు. ఐబుధ నందిని భూసుర నందిని నందన నందిని నందినితే హర హర హైమవతి జనయిత్రి సమస్త సవిత్రి మమాగభరం హర హర అంటే ఎక్కడ హిందూ శబ్దం పలకలేదు. అంటే దగ్గర సంస్కృత సాహిత్యంలో ఎక్కడ హిందూ శబ్దం లేదు. కాళిదాస్ హిందూ శబ్దం పలకలేదు. మనకి బహుభూతి హిందూ శబ్దం పలకలేదు. బహుభూతి బుద్ధుని చరిత్ర రాశాడు, ఎక్కడ హిందూ శబ్దం పలకలేదు. కాళిదాసు శాకుంతలలో ఎక్కడ కూడా హిందూ శబ్దం పలకలేదు. అంతేకాదు వశిష్ఠుడు, కణ్వుడు, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, కణ్వుడు వీళ్ళందరూ పెద్ద ఋషులు, వీళ్ళు ఎక్కడ కూడా హిందూ శబ్దం పలకలేదు. మరి హిందూ శబ్దానికి ఎందుకు అంత పాపులారిటీ తీసుకొచ్చారు? హిందూ శబ్దం ఎవరు పలకలేదు. అసలు మీ మతమే హిందూ మతం కాదు, మీరు దాన్ని ఆపాదించారు. మరి రామాయణంలో హిందూ శబ్దం చూపించండి, భారతంలో హిందూ శబ్దం చూపించండి, రాముడు నేను హిందువుని అంటాం చూపించండి. నేను హిందువుని అని చెప్పాడా రాముడు? అంటే వీళ్ళు ఈ హిందూ శబ్దాన్ని పొలిటికలైజ్ చేశారు. ఈ హిందూ శబ్దాన్ని సావర్కర్ వచ్చి ఏం చేశాడంటే ముస్లింలకు వ్యతిరేకంగా దాన్ని పాపులర్ చేశాడు ఈ హిందూ శబ్దాన్ని. అందుకే ఇది హిందూ దేశం, ఇండియా, ఇది హిందూ దేశం కాదు, ఇండియాని హిందూ అనుకుంటున్నారు వీళ్ళు, ఇది ఇండియా. అది ఈ పుస్తకం వివరంగా చెప్పింది, చాలా వివరంగా. అంబేద్కర్ చూపంటే అదే. అంబేద్కర్ రిడిల్స్ ఇన్ హిందూయిజం రాశాడు. అంబేద్కర్ చూపు అంటే అసలు హిందూయిజంలో ఉన్న చిక్కుముడులు అని రాశాడు. ఆర్ ది హిందూ శూద్రాస్, శూద్రులు ఎవరు హిందువులు కాదని రాశాడు. అలాగే అన్టచబుల్స్ హిందువులు కాదని రాశాడు. మరి బౌద్ధులు, జైనులు, సిక్కులు, శూద్రులు ఎవరు హిందువులు కాదు. మరి ఎవరు హిందువులు? ఎవరు? బ్రాహ్మణులు అంటున్నారు. మరి బ్రాహ్మణులు కూడా అందరూ మేము హిందువులు అని చెప్పుకోవట్లేదు. బ్రాహ్మణుల్లో కూడా చాలా తెగలు ఉన్నాయి. మేమెవరు శైవులు, వైష్ణవులు, నియోగులు, తర్వాత వైదికులు అని చెప్పుకుంటున్నారు. హిందువులు అని ఎవరు? హిందువులు అని చెప్పుకునే బ్రాహ్మణుడు ఎవరు లేరు. మరి హిందూ శబ్దం ప్రచారం అయింది, అది పొలిటికల్ ఎమోషన్తో దాన్ని తీసుకొచ్చారు అనేటటువంటిది ఇక్కడ మనం అందుకనే అధ్యాపనంచ అధ్యయనం యజనం యాజనం తదా దాన ప్రతిగ్రహించేవ బ్రాహ్మణానాం కల్పయత్. వేదములను శాస్త్రములు చెప్పుట, తాము చదువుట, యజ్ఞములు చేయుట, దానం గ్రహించుట, ఈ 6 కర్మలు బ్రాహ్మణునికి ఏర్పరిచారు. బ్రాహ్మణులు ఏర్పరచుకున్నారు నిశ్రమతో కూడిన ఇవి. దీనికి భిన్నమైన వాళ్ళందరినీ వీళ్ళు శత్రువులుగా భావించారు. ఈ శత్రువులుగా భావించడం తప్పని బుక్కు భారతీయులందరూ ఒకటి అనేదానికి అది అంబేద్కర్ చూపు. ఆధునిక భారతం అంబేద్కర్ చూపు. ముఖ్యంగా రాబర్ట్ ఇంగర్సాల్ ఏం చెప్తున్నాడు? దేవుళ్ళు ఉత్పత్తి అసంఖ్యాకమైన రూపాలతో వీళ్ళు రూపొందించడానికి కారణం నిశ్రమగా జీవించడానికి దేవుళ్ళను ఉత్పత్తి చేశారు అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. చాలా విషయాలు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? దేవుళ్ళు మనం ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం తినే ఆహారమే తింటాడు. అంతకుముందు రక్తంతో కూడిన మాంసం పెట్టారు, తర్వాత మాంసం ఏపి పెట్టారు, ఆ తర్వాత మాంసం తీసేశారు. దద్దోజనాలు, చక్కెర పొంగళ్ళు, చిట్టిగారులు, వడియాలు ఇవన్నీ మన ఆహారాలు మనకి పెట్టారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి రొట్టె, ద్రాక్షారసం పెట్టారు. దేవుడు క్రియేటివ్, మనం సృష్టించిన వాడిని మనం మార్చుకుంటూ ఉంటాం. వాడి ఆహారాన్ని మారుస్తాం, వాడి ఆహార్యాన్ని మారుస్తాం, వాడి రూపాన్ని మారుస్తాం, మన ఇష్టం వచ్చినట్టు మనం మారుస్తాం అని రాబర్ట్ ఇంగర్సాల్ చెప్పాడు. రాబర్ట్ ఇంగర్సాల్ని ఇందులో కోట్ చేయడం జరిగింది. రాబర్ట్ ఇంగర్సాల్ చాలా లోతైనటువంటి తాత్వికుడు. అలాగే మన తాత్వశాస్త్రవేత్తలందరూ ముఖ్యంగా కణాదుడు ప్రత్యక్షం, అనుమానం అనే 2 ప్రమాణాలు మాత్రమే అంగీకరించాడు. ప్రత్యక్షంగా అనుమానం అనే ఈ 2 ప్రమాణాలతోనే దేన్ని నిరూపించాలి. దేవుడు ఈ 2తో దొరకట్లేదని కణాదుడు చెప్పాడు. అలాగే శబ్దం, ఉపమానం కూడా అనుమానంలోనే అంతర్గతం అవుతాయి అన్నాడు. అంటే శబ్దం అనేటటువంటిది, ఉపమానం, ఈ 2 కూడా ఏదైతే అనుమానించామో ఇది ఉందా, ఇదిగో ఈ నిప్పు నుంచి పొగ వస్తుంది, ఈ నిప్పు లేకుండా పొగ రాదు, ఈ మంచు ఎక్కడిది అనే పదార్థ పరిశీలన ద్వారా మనం
తెలుసుకోవాలి తప్ప మనం దృశ్యీకృతమైన దాని నుంచి ఆ దృశ్యంలో నుంచి పదార్థంలోకి వెళ్ళాలని కణాదుడు చెప్పాడు. అలాగే కణాదుడు పదార్థాన్ని ద్రవం, గుణ, కర్మ, సామాన్యం, విశేషం, సమయవాయం అని 6 భాగాలుగా విభజించాడు. ఇందులో ఎక్కడ కూడా దేవుడు అనే భావం కానీ అభూతం అనే భావం కానీ మనకు లేదు. అలాగే తర్వాత ద్రవ్యం, పృథివీ, జలం, అగ్ని, తేజస్సు, వాయు, ఆకాశం, కాలం, దిక్కు, మనస్సు అనే వాటిలో కూడా ఎక్కడ దేవుడు కానీ ఇవన్నీ అభూతాలు ఏమీ లేవు. ఇది కణాదుడు చెప్పిన సిద్ధాంతాన్ని ఈ బుక్కు చాలా మీకు లోతుగా మనకు పరిశీలన మన ముందుకు తెస్తుంది. అది చాలా లోతైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా సాంఖ్య దర్శనాన్ని మన వాళ్ళు పెద్దగా చదవరు. ముఖ్యంగా సాంఖ్య, న్యాయ, వైశేషిక దర్శన జ్ఞానం మనకు చాలా అవసరం. అవి భారతీయ దర్శనాలు. వాటిని తొక్కేసి ఈ భారత రామాయణాలు, పుక్కిటి పురాణాలు తీసుకొచ్చి, ఆయుధాలు తీసుకొచ్చి ఇతరులను చంపడం అనే ఒక వ్యామోహాన్ని తీసుకొచ్చారు. దానివల్ల భారతదేశం నిలవదు. అందుకే ఇక్కడ ఈ పుస్తకం ప్రతిపాదిస్తుంది. నిరీశ్వరమైన వైశేషిక దర్శనాన్ని హిందూ మతవాదులు తొక్కివేయడం వల్ల భారతదేశానికి ఎంతో నష్టం జరిగింది. పాశ్చాత్య దేశాల్లో పెక్కురు తత్వవేత్తలు కూడా దేవుడు లేడని స్పష్టంగా చెప్పారు. రాబర్ట్ ఇంగర్సాల్ ది గాడ్స్ అనే పుస్తకంలో దేవుళ్ళ ఉత్పత్తిని గురించి శాస్త్రీయంగా, చారిత్రకంగా విశ్లేషించాడు. కాబట్టి ఈ బుక్ చదివితే మనకి దృక్పథం ఏర్పడుతుంది. అసలు ఈ దేశాన్ని చూసే దృక్పథం ఏర్పడుతుంది. ఈ దేశంలో అసలు జ్ఞానం ఏంటి అనేటటువంటి దృక్పథం మనకు ఏర్పడుతుంది. అంతేకాకుండా మోడీ గారి పీరియడ్లో తినే ఆహారం మీద నిషేధాన్ని విధించారు. అయితే మొదట అసలు ఈ గోవు అనే అంశం మీద కూడా ఇందులో చర్చ జరిగింది, ఈ బుక్లో చర్చ జరిగింది. ఆర్యులు గోపాలకులుగా పిలువబడ్డారు, అంటే గోవుల్ని పాలించేవాళ్ళుగా వాళ్ళు పిలువబడ్డారు. తర్వాత గవేషణ, గోవుల్ని వెతికేవాళ్ళుగా పిలువబడ్డారు. తర్వాత గోపతి, గోవులకి అధిపతులుగా కూడా పిలువబడ్డారు. గోమేధం అంటే గోవులతో యజ్ఞంగా కూడా పిలువబడ్డారు. తర్వాత గోఘ్నుడు, అతిథిగా వస్తే గోవునే కోసి వండిపెట్టేవాళ్ళు, అంటే గోఘ్నుడు. గోత్రం, గోవు నుంచి వచ్చిన గోత్రం నుంచి వాడు పిలువబడ్డారు. అంటే వాళ్ళు పశువుల్ని మేపి సంరక్షించే జాతులుగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళ నదీ నాగరికత తెలియదు, వ్యవసాయ సంస్కృతి తెలియదు. ఇప్పటికీ వాళ్ళు వ్యవసాయ సంస్కృతిలోకి వెళ్ళలేరు. వ్యవసాయ సంస్కృతిలో ఎవరు బ్రాహ్మణులు లేరు. నాట్లేసి, కోతలు కోసి, కలుపులు తీసే వాళ్ళగా బ్రాహ్మణులు లేరు. అది ఈ బుక్లో వివరంగా చెప్పబడింది. సింధు నాగరికతకు ప్రతినిధులైన ద్రావిడులు, వారిలో అంతర్భాగంగా ఉన్న దళితులు ఆర్యులను ఎదిరించి నిలిచారు. అదే దళితుల ఆవిర్భావానికి కీలకమైన అంశం. దీనికి కావలసిన ఉత్పత్తులు ఆర్యుల వాంగ్మయమైన ఋగ్వేదంలో మనకు లభిస్తాయి. కాబట్టి అంబేద్కర్ ఋగ్వేదాన్ని, నేను కూడా ఋగ్వేదాన్ని క్షుణ్ణంగా చదివినప్పుడు ఈ ఋగ్వేదంలో మనకు ఏం తెలుస్తుందంటే భారతదేశానికి వాళ్ళు వలస రావడమే కాకుండా పశుపోషకులుగా వచ్చారు. వాళ్ళు ఆ పశుపోషణ దశ నుంచి వాళ్ళు ఎదగట్లేదు. పశుపోషణ దశ నుంచి ఇప్పటికీ బ్రాహ్మణులు వీళ్ళు ఎదగట్లేదు. ఆ ఎదగాలి, వాళ్ళు జ్ఞానులు అవ్వాలి. అది మూలవాసులు కణాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, ముఖ్యంగా పదార్థవాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, నదీ నాగరికత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, మాతృస్వామిక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు నేర్చుకోవాల్సింది పోయి ఇంకా వాళ్ళు వెనక్కి వెళ్ళటం ఆశ్చర్యకరం. అంతేకాకుండా ఋగ్వేదం 11వ ఋగ్గును బట్టి ఆర్యులు గోపాలకులని, ఆలమందును రక్షించు నిమిత్తం ఇంద్రుని వారు కొనియాడుతున్నట్లు అర్థమవుతుంది. అలాగే ఆర్యులు సోమపానం చేస్తారని, యజ్ఞం చేస్తారని, గోసంపద పెరిగే నిమిత్తం సోమపానం ఇంద్రుని ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. ఋగ్వేద మంత్రాలు ఇవి. ఋగ్వేదంలో ఏముంది? మా గోవులను రక్షించండి, సోమపానం ఎక్కువ చేస్తారు. అందుకని ఇప్పటికీ బ్రాహ్మణులు ఎక్కువగా, తాగుబోతులు ఎక్కువ ఉంటారు. ఎక్కువగా మనకి ఈ దేవాలయ సంస్కృతిలో తాగుడు ఒకటే అలవాటు అవుతుంది. అదే సోమపానం. అది ఆ శత్రువులను బట్టి ఓ ఇంద్రాన్ని సంబోధిస్తున్న ఆర్యులు వేదాలు ప్రధానంగా తమ శత్రువర్గమైన ఆది భారతీయులు జయించే శక్తినిమ్మని తమ దేవతలను కొనియాడిన కీర్తనలే అర్థమవుతుంది. ఇది మనం చెప్పింది కాదు, ఇది బాగా పరిశీలించిన మరి భారతదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కానీ, భారతదేశంలో ఋగ్వేదాన్ని పరిశీలించినటువంటి అంబేద్కర్ కావచ్చు, మహాత్మా ఫూలే కావచ్చు, అంతకుముందు ఉండేటువంటి ఇంటర్నెట్ కావచ్చు, అందరూ ఆర్యులు ఇంద్రుడిని సోమపానం త్రాగి వృత్తులను చంపుతున్నారు. వృత్తులు అంటే వ్యవసాయ భూములకు నీరు పారించేవారు. వృత్రాసురుడు వ్యవసాయ భూములకు నీరు పారించేవాడిని చంపేవాడు. అలాగే గోవుని పేరుతో ఇప్పుడు మనుషులు చంపుతున్నారు. అసలు గోవు ఎక్కడిది? ఇది ఇంత లోతుగా ఈ బుక్ మీకు విషయాలు వివరిస్తుంది. ఈనాడు భారతదేశంలో ఉన్న యోగులు, స్వాములు ఎక్కువ మంది మద్యాన్ని సేవించేవాళ్ళే.
అనేక మంది స్వాములు మాంసాలు కూడా తింటారు. ఆశ్రమాలంతా మద్యపాన మత్తులతో నిండిపోయి ఉంటాయి. పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ మద్యం మాంసం ఎక్కువ అమ్ముతుంది. మరి తిరుపతిలో ఎక్కువ మద్యం ఎందుకు అమ్ముతుంది, మాంసం ఎందుకు అమ్ముతుంది? మరి తిరుపతిలో జరగని కార్యక్రమాలు లేవు, అన్నవరంలో జరగని దుష్ట కార్యక్రమాలు లేవు, చివరికి పేకాట్లు అన్నీ అక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని సన్నిధి ఒక మనకి ఒక వినోద కార్యక్రమంగా రూపొందించారు. అందుకనే ఋగ్వేదాన్ని గురించి చెప్తూ అంబేద్కర్, వైదిక దేవుళ్ళు మద్యాన్ని సేవించేవాడు, దేవుళ్ళు తాగే మద్యాన్ని సోమరసం అని పిలిచేవాడు. ఆర్యుల దేవుళ్ళు మద్యాన్ని సేవించేవారు కాబట్టి మద్యపాన విషయంలో ఆర్యులు ఎలాంటి శంకలు ఉండేవి కావు. నిజానికి మద్యం ఆర్యుల మత సంబంధమైన విధుల్లో ఒక భాగమైంది. ప్రాచీన ఆర్యులు ఎప్పుడు సోమయజ్ఞాలు చేస్తూనే ఉండేవారు. వారు సోమపానం చేయని రోజులు చాలా తక్కువ. పై వర్గాలైన బ్రాహ్మణ క్షత్రియ వయస్సులకు మాత్రమే సోమం పరిమితమైంది. అంటే శూద్రులు మద్యం తాగేవారు కాదు అని భావించకూడదు. సోమపానం వీరికి నిషిద్ధం కాబట్టి వీరు మామూలుగా బజార్లో దొరికే సొరం తాగేవారు. ఇక్కడ యజ్ఞాన్ని నిర్వహించే బ్రాహ్మణుడు లేదా ఋత్విజుడు, ఆచార్యుడు, పెళ్లి కుమారుడు, రాజు, గురుకులంలో అప్పుడే విద్యను పూర్తి చేసిన విద్యార్థి ఆతిథ్యం ఇచ్చి వారికి ప్రియమైంది మద్యము మాంసం అనేది బ్రాహ్మణులకు బాగా ఇష్టమైన విషయం. అందుకే ఇప్పుడు మనం ఎక్కడ మాంసపు కేంద్రాలున్నా ఎక్కువ బ్రాహ్మణులు స్వీకరిస్తున్నారు. మరి గోమాంసాన్ని ఒక పక్క నిషేధిస్తూ వీళ్ళు సోమపాన ప్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, త్రైవర్ణాలు సోమప్రాణ ప్రియులు. అధిక ధనం ఉంది కాబట్టి ఆహారం తర్వాత ఏదైనా మత్తు తీసుకోవాలనే భావం ఉన్నవాళ్ళు, అది దేవుడి పేరుతో తీసుకెళ్తే చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు తాగుతారు. హిందూ మతం వ్యాప్తిలో తాగుడు, ఇతర దుర్వ్యసనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర మతాల్లో కూడా ఈ దుర్వ్యసనాలు బలంగానే ప్రవహించాయి. మొదట ఆర్యులను ఎదిరించారనే కక్షతోనే ఆది భారతీయులకు చండాలురు అని నామకరణం చేశారు. ఆర్యులను ఎదిరించారు కాబట్టి వీళ్ళని చండాలురు అని నామకరణం చేశారు అన్నాడు. మోడీ పాలనలో హిందూ మతోన్మాద కార్యాచరణ ఎలా జరుగుతుందో ఆరో చాప్టర్ మనకి విశ్లేషిస్తుంది. మోడీ గారి పాలనలో మనకి హిందూ మతోన్మాదం ఎలా విజృంభిస్తుంది అని. అంటే తెలియక, ఇవన్నీ తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ హిందూ మతమే అసలు ఇర్రెలవెంట్, హిందూ మతం అనేదే లేదు, సృష్టించారు. మరి నీ హిందూ గ్రంథాల్లోనే నీ శబ్దం లేదు, నీ హిందూ గ్రంథాల్లోనే నీ శబ్దం చూపించాలి గాను. అలాగే 1989 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 336 మంది ముస్లింలు హిందూ మతోన్మాదుల దాడిలో చంపబడ్డారని మనకు సర్వే చెప్తుంది. ఎందుకు చంపాలి అంటే 89 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 336 మంది ముస్లింలని ఎందుకు చంపారు? ఉత్తరప్రదేశ్, బీహార్లో, బగల్పూర్లో అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 200 మంది పైగా మత ఘర్షణ కాల్పుల్లో చనిపోయారు. నిజానికి 800 మంది అదృశ్యం అయినట్లు ఆనాడు రేడియన్స్ పత్రిక నవంబర్ 12 ప్రకటించింది. 1987 బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదంలో దేశ విభజన తర్వాత గిరిజన హిందూ ముస్లిం గొడవలు ఇది పెద్దది. ఉత్తరప్రదేశ్లో హిందూ యాజమాన్యంలో ఉన్న జౌళి పరిశ్రమలో ముస్లిం కార్మికుల సంశక్తిని దారిపోస్తుంది. అంటే ముస్లింలు వేరుగా చూడటం ఏంటి? అసలు మతం ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు కదా. నీ మతంలో స్వేచ్ఛ లేదు, నీ మతంలో ప్రేమ లేదు, నీ మతంలో కరుణ లేదు, నీ మతంలో సమూహం లేదు, నీ మతంలో మరణము, కులతత్వము, అస్పృశ్యత ఉన్నాయి. మరి వాళ్ళు 400 సంవత్సరాలు పాలించిన రాజులు ఆశ్రయించి వాళ్ళు ఇస్లాం మతంలో చేరారు. ఆ ఇస్లాం మతంలో చేరిన వాడిని ఇప్పుడు నువ్వు ద్వేషంతో చంపడం అనేది చాలా తప్పు, అది సెక్యులరిజంలో తప్పు అని చెప్పి ఈ పుస్తకం ప్రతిపాదిస్తుంది. ఇక్కడ భాస్కరాచార్యుడు అంటే వారు ఎవరిని మోడీ చదవలేదు. ఇలా ఆయన అధ్యయనం చేసి ఉంటే ఇవాళ విశ్వవిద్యాలయంలో సైన్స్ అభివృద్ధి బడ్జెట్ తగ్గించేవాడు కాదు, శాస్త్రాభివృద్ధి ఇతర దేశీయమైందని అనుకుంటున్నాడు ఆయన. అంతేకాదు వేదాల్లో అన్నీ ఉన్నాయని కల్పనావాదానికి లోనవుతున్నాడు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు ఏర్పాటు చేసే బడ్జెట్లో శాస్త్రజ్ఞానానికి సంబంధించిన పరిశోధనకు డబ్బు తగ్గించేశాడు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళు పైకి వెళ్ళడానికి వీలు లేకుండా పిహెచ్డీలకి, పోస్ట్ డాక్టరేట్లకి, తర్వాత వీటన్నిటి డబ్బు తగ్గించేశాడు. దీనివల్ల ఏమైంది? జ్ఞాన సముద్రం రచ్చబడదు, జ్ఞాన సముద్రం చిలకబడదు, నూతన అంశాలు బయటికి రావు. అంటే భారతదేశంలో ఉన్న జ్ఞానమే, భారతదేశంలో ఉన్నటువంటి చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం, న్యాయం, వైశేషికం, కణవాదం, అణువాదం, ప్రకృతివాదం, ఇవన్నీ బయటికి రావు. అప్పుడు ఈ పురాణాలు ప్రచారం అవుతాయి.
పురాణాల్లో ఏముంది? హింస ఉంది. రావణుని చంపాడు, ఈ హింస ఉంది. ఈ హింస నుంచి తప్పించి శాస్త్రీయ జ్ఞానాన్ని అభివృద్ధి చేయాలంటే విశ్వవిద్యాలయాల్లో జ్ఞాన సంపదను పెంచాలి. మన పుస్తకాలు తీసుకెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో కణాదుడి మీద పరిశోధన జరుగుతుంది. అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ మీద పరిశోధన జరుగుతుంది. ఆక్స్ఫర్డ్ వాళ్ళు అంబేద్కర్ మీద పుస్తకాలు వేస్తున్నారు. మరి మనం ఎందుకు వెనకబడుతున్నాం? అంటే జ్ఞానానికి మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎందుకుంది అంటే, జ్ఞానవంతులైతే, చైతన్యవంతులైతే, ఆలోచనాపరులైతే, తాత్వికులైతే మానవులు వాళ్ళు ఈ రాజ్యం ఎలా పరిపాలించబడుతుంది, ఇది కార్పొరేట్ శక్తులకు ఎలా అమ్ముడుపోతుంది అని తెలుసుకుంటారనే. అయితే అది అజ్ఞానం. ఎందుకంటే నీ దేశంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదకి నువ్వు ధనం చైనా వాళ్ళు ఇవాళ జ్ఞాన సంపదను అభివృద్ధి చేసుకుంటున్నారు. అమెరికా వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు యుద్ధ విమానాలు తయారు చేసే దశకు వాళ్ళు ఎదిగారు. మరి ఎందుకు ఈ విధమైనటువంటి అనాలోచితంగా మోడీ గారు ఉన్నారు అనేటటువంటిది ఈ బుక్ ప్రతిపాదిస్తుంది. ఆయన ఎందుకు బడ్జెట్లో ఈ విధంగా ఈ శాస్త్రీయ జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్నాడు? శాస్త్రీయ జ్ఞానం అనేటటువంటిది భారతదేశానికి పెట్టని కోట. శాస్త్రీయ జ్ఞానాన్ని, భారతదేశంలో ఉండేటువంటి శాస్త్రీయ జ్ఞానాన్నే మన ప్రపంచవ్యాపితమైన పరిశోధకులు తీసుకెళ్లారు. అక్కడ శాస్త్రీయ జ్ఞానం అభివృద్ధి చెందల. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి ఇక్కడ జ్ఞాన సంపన్నమైనటువంటి చర్చ జరిగింది. అది అమెరికా అయితే 400-500 ఏళ్ళ క్రితం ఏర్పడిన దేశంలో ఎక్కువ జ్ఞాన సంపద లేదు. అది భారతదేశం నుంచి వాళ్ళు జ్ఞానం తీసుకెళ్తూ ఉంటే ఈ మోడీ ప్రభుత్వం ఇందుకు జ్ఞానాన్ని నిరోధించి కథల్ని ప్రచారం చేస్తుంది, రామాయణ భారతాలను ప్రచారం చేస్తుంది. లేదు, ముస్లిం వ్యతిరేకతని, హిందూ వ్యతిరేకతని ఎందుకు ప్రచారం చేస్తుంది? ఈ విధంగా ఈ తాత్వికమైన చర్చ దగ్గర ఏ పుస్తకంలోనూ మీకు ఈ తాత్వికమైన చర్చ జరగదు. అంటే మనం కేవలం ఒక మతాన్ని నిందించడం అవి కాకుండా భారతదేశంలో ఉండేటటువంటి అత్యున్నతమైన తాత్విక మూలాలు బయటికి తీసి వీటివే వెళ్ళండి. ప్రపంచవ్యాప్తంగా మీకు మేలు జరుగుతుంది. భారతదేశంలో ఉండేటువంటి ఒక సామాజిక ఐక్యత ఏర్పడుతుందని. ఇక ఆర్ఎస్ఎస్ గురించి చెప్తూ, ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులకు చాలామందికి అద్వానీ అంటే ద్వేషం ఉంది. ఎందుకంటే ఆయన పాకిస్తాన్లో పుట్టాడు, కాయస్థుడు కూడా. పాకిస్తాన్లో పుట్టినవాడు రాష్ట్రపతి కాకూడదనే భావజాలం ఆర్ఎస్ఎస్లో కొంతమందికి ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మోడీ గారిని ముందుకు తేవడంలో, మరి అద్వానీని వెనక్కి నెట్టడంలో అనేకమైన రాజకీయాలు ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నాయి. బ్రాహ్మణులేతరులు, కాయస్థులు, బ్రాహ్మణులు, తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తానేతరులు, ఇలాగా చాలా వాదాలు అందులో ఉన్నాయి. అయితే ఈ వాదాలన్నిటినీ ఒక పక్కన పెట్టి మనకి హిందూ అనే శబ్దంతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు. ఎంత దూరం వెళ్ళగలుగుతారు వీరు ముందు అనే శబ్దంతో అనేదే ఇక్కడ మనకి నేను చెప్పేది. వెళ్ళలేరు వీళ్ళు. ఎందుకంటే హిందూ రాజ్య విస్తరణ సాధ్యం కాదు. ఎందుకంటే హిందూ అనే శబ్దమే అభూతం. హిందూ అనే తత్వం లేదు. హిందూ అనే తత్వానికి ఒక గ్రంథం లేదు. హిందూ అనే తత్వాన్ని, పాజిటివ్ తత్వం లేదు. లేనప్పుడు ఎలా ముందుకెళ్తారు అనేటటువంటిది మరొకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో పొలిటికల్ విషయాలు, రాజకీయ విషయాలు, భారతదేశంలో ఉండేటువంటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, అంతకుముందు నెహ్రూ గారి దగ్గర నుంచి, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మతాలకు సంబంధించిన విషయాలు అనేకమైనవి మన ఇందులో చర్చించబడ్డాయి. అంతేకాకుండా ఈనాటికి భారతదేశంలో వ్యవసాయ భూమి దున్నేవారు దళితులే. ఇనుం మానవ సమాజంలో గొప్ప పరిణామానికి మూల కేంద్రమైంది. ఇనుం భారతీయ సమాజంలో కీలక పరిణామానికి మూలభితమైంది. ఆర్యేతరులైన ద్రవిడులు ఇనపయుగ వారసులని పిటిఎన్ అయ్యంగారు వివరించారు. ఇక్కడ మనకేంటంటే, ఎవరినైతే మనం అస్పృశ్యులు అంటున్నామో, ఎవరైతే మనం ఊరికి దూరంగా మూతికి ముంత మొలకతాటిగా కట్టి వాళ్ళని మన దేవాలయాల్లోకి, మన గ్రామాల్లోకి రాకుండా కొన్ని వందల సంవత్సరాలు చేసాము. వాళ్ళు అసలు ఇనుము కనుక్కున్నారు. ఇనపతో చేయబడినటువంటి తర్వాత ములికి, మన నాగలి ములికి కనుక్కున్నారు. ఆ తర్వాత వ్యవసాయం వచ్చింది. ఆ తర్వాత వీలు కనుక్కున్నారు. ఆ వీలు కనుక్కోవడం వల్లే మనకు పారిశ్రామిక వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత గొడ్డలి, ఆ తర్వాత కొడవలి, ఆ తర్వాత నిప్పుతో ఇనుగు కాల్చడం వల్ల వస్తే ఉత్పత్తి పరికరాలు. వీళ్ళేమో దేవుళ్లకు ఆయుధాలు ఇస్తున్నారు. ఉత్పత్తి పరికరాన్ని ఆయుధంగా మలిచేశారు. నాగలు తీసుకెళ్ళేమో మన బలరాముకి ఆయన శ్రీకృష్ణుని
శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నగారికి ఆయనకి ఆయుధం చేశారు. వీళ్ళు తీసుకెళ్ళాము, చక్రాన్నే తీసుకెళ్ళాము, కృష్ణుడికి ఆయుధం చేశారు. గండ్రగొడ్డలు తీసుకెళ్ళాము, పరశురాముడికి ఆయుధం చేశారు. విల్లంబు, అసలు గిరిజనులు విల్లంబు తీసుకెళ్ళాము, రాముడికి ఆయుధం చేశారు. తర్వాత ఇవన్నీ ఉత్పత్తి పరికరాలు. ఉత్పత్తి పరికరాలు దేవుళ్ళ ఆయుధాలుగా మార్చడం ఏంటి? అది అంబేద్కర్ ఎక్కువ చర్చ చేశాడు. అంబేద్కరే కాదు, కొశాంబి, రొమిల్లా తాపరు, ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర, రాహుల్ సాకృత్యాయన్, పెరియార్ రామస్వామి అందరూ చర్చించారు. భారతదేశ చారిత్రక నిర్మాతలందరూ, చరిత్ర రాసిన వాళ్ళు, భారతదేశ సంస్కృతి రాసిన వాళ్ళు అసలు ఉత్పత్తి పరికరాలని దేవుళ్ళకి ఆయుధాలు చేయటం ఏంటి? అసలు వీళ్ళు వచ్చిన తర్వాత మనకి, అంటే ఒక చక్రం వచ్చిన తర్వాత మనకి ఎన్ని రూపాల్లో మనకు అది ఉపయోగపడింది, పరిశ్రమకి ఎంత ఉపయోగపడింది. దాన్ని తీసుకెళ్ళి దానికి చుట్టూ బొక్కలు చేసి కృష్ణుడికి ఆయుధం చేయటం ఏంటి? తర్వాత అసలు మొట్టమొదటిగా అడవుల్లో మనం జంతువుల్ని వేటాడి అడవిని మనం సొంతం చేసుకున్న గిరిజనులు, అడవిని సొంతం చేసుకున్నది విల్లంపు. ఆ విల్లంపు రాముడికి ఆయుధం చేస్తే అతను మనుషుల్ని వేటాడి దండకారణ్యాన్ని జయించాడు. అంటే ఉత్పత్తి పరికరాన్ని గిరిజనులు వాడినటువంటి విల్లంబుని, గిరిజనులు వాడిన విల్లంబుని రాముడికి ఆయుధం చేశారు. అంతేకాదు, మనకి మరి ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి ఆయుధం మనకి ఈ దేవుళ్ళకి సంబంధించినటువంటి చేతుల్లో ఉండే ఆయుధాలన్నీ తీసుకెళ్ళి ఒక కాళికాదేవిని పెట్టి ఆమెకి 10 చేతులు పెట్టి ఆమె చేతుల్లో పెట్టి ఆమెకి ఒక నృత్యం పెట్టి తర్వాత మహిషాసురుని చంపాడు, వాడిని చంపాడు, వీడిని అంటే ఇవన్నీ ఏంటి? కిల్లింగ్ సంస్కృతి ఎందుకు తీసుకొచ్చారు? సృష్టి సంస్కృతి నుంచి ఒక వస్తువు నుంచి ఒక గొడ్డల నుంచి కొన్ని వందల చెట్లు నరికి వ్యవసాయ సంస్కృతిని రూపొందిస్తే ఆ గొడ్డలను తీసుకెళ్ళి ఒకటి చేతిలో పెట్టి నువ్వు నరుకు, అలాగే విల్లంబుని తీసుకెళ్ళి, గదను తీసుకెళ్ళి, ఇవన్నీ ఎందుకు చేశారు అంటే సామ్రాజ్య విస్తరణ కోసం దేవుణ్ణి వాడారు. అది ఈ బుక్లో ఒక కీలకమైనటువంటి తాత్విక, సామాజిక, చారిత్రక చర్చ జరుగుతుంది. బుక్ అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో మన వాళ్ళకి మూలం తెలియట్లే. వీళ్ళందరికీ దళితులు, బహుజనులు వీళ్ళందరూ కూడా అంబేద్కర్ చూపు అవసరం. ఇప్పుడు ఈ లౌకిక సోదం, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ, బీజేపీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు లౌకిక సంస్కృతిని దెబ్బతీస్తున్నాయి? నిశ్రమ జీవులు వాళ్ళంతా కూడా, శ్రమ లేకుండా బతికే అనేటటువంటి వాళ్ళు. అందుకని నీవు శ్రమ చేసిన సంపద నీదే కానీ ఇతరుల శ్రమను దోచుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వు శ్రమ చేసిన సంపద నీదే, నువ్వు శ్రమ చేసుకో. కానీ నువ్వు ఇతరుల శ్రమను దోచుకోవడానికి మంత్రాలు చదవద్దు, లేదు ఇతరుల శ్రమను దోచుకోవడానికి దేవుడిని సృష్టించొద్దు, మతాన్ని సృష్టించొద్దు, కులాన్ని వాడద్దు, ఇతరుల శ్రమ దోచుకోవడానికి వాటిని వాడద్దు. అలాగే నీకు కలిగిన సంతానాన్ని నువ్వు ప్రేమించు, వారి బిడ్డలను కూడా ప్రేమించు. కానీ ఇతరులు నిందించే హక్కు నీకు ఎవరిచ్చారు? కానీ నీ బిడ్డల్లాగే ఎందరో బిడ్డలు జన్మించారు, వారు దుఃఖంలో ఉన్నారు, వారు విద్య ఆహారం లేకున్నారు, వాళ్ళని ప్రేమించు. అది ప్రభుత్వం చెబుతుంది. అందుకని రాజ్యాంగాన్ని గురించి ఈ బుక్లో చాలా చర్చ జరిగింది. కాన్స్టిట్యూషన్ మనకు అసలు ఏమి ఇచ్చింది? మతం, కులం అనేది వ్యక్తిగత విషయం. మరి కాన్స్టిట్యూషన్ మనకేమిచ్చింది? రాజ్యాంగం మనకేమిచ్చింది? స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభాతృత్వం ఇవన్నీ ఇచ్చింది. అయితే వీటన్నిటినీ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభాతృత్వం అనేటటువంటి అన్నిటినీ ఈ మత ఉన్మాదం, కుల ఉన్మాదం ఇవన్నీ కూడా దెబ్బతీస్తున్నాయి. ఈ మత, కుల ఉన్మాదం, అస్పృశ్యత, వివక్ష ఈ మూడింటిని, స్త్రీ అణిచివేత ఈ నాలుగిటిని బుక్కు నిరాకరిస్తుంది. ఈ ప్రభుత్వంలో జరిగిన ఈ 4 అంశాల పట్ల జరిగిన వ్యధ మీద కానీ ఇవన్నిటిని కూడా తీసుకొస్తూనే కాకుండా మీకు గ్రీక్ ఫిలాసఫీ నుంచి జర్మనీ ఫిలాసఫీ వరకు దీని బ్యాక్గ్రౌండ్ని కూడా ఈ బుక్ వివరిస్తుంది. మీకు చూపించాను. ప్లాటో, ముఖ్యంగా సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఒక పక్క, అలాగే అగస్టిన్, అక్వినాస్ లాంటి వాళ్ళంతా వీళ్ళందరూ ఏం చెప్పారు? ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కును ముందు నువ్వు రద్దు చేయకూడదు.
ఇది హిందూ మతం లేదు, హిందూ అనే శబ్దం లేదు, నువ్వు ఉందని ఎలా వాదిస్తావు? హిందూ సంస్కృతి కాదు, నువ్వు ఉందని ఎలా వాదిస్తావు? హిందూ మతం ఉత్పత్తి పరికరాలన్నింటినీ మారణ ఆయుధాలుగా మలిచింది, అది తప్పు కదా. ఉత్పత్తి పరికరాలని మా నాన్నగారు కొడవలతో 1000 ఎకరాలు కోసాడు, నువ్వు కొడవలతో మనిషిని నరికి జైలుకి వెళ్తున్నావు అంటే నువ్వు నేరస్తుడు అవుతున్నావు కదా. అది ఈ బుక్కు చాలా లోతుగా మీకు అనేకమైనటువంటి ఉదాహరణలతో ఈ బుక్కు సచిత్రంగా కూడా మీ దృష్టికి తెస్తుంది. అంతేకాకుండా ఆర్థిక శాస్త్రాన్ని కూడా ఈ బుక్కు మీకు చర్చిస్తుంది. అసలు రూపాయి అంటే ఏంటి, కోశాగారం అంటే ఏంటి, ఈ రూపాయిని సృష్టిస్తున్నవాడు ఎవరు, రూపాయి ఎవరికి వెళ్తుంది ఇక్కడ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మన సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఉద్యోగాలు ఉండవు, భయంకరమైన వివక్ష ఉంది. ముఖ్యంగా భారతదేశంలో వైశ్యులు, ఆంధ్రదేశంలో కోమట్లు, మిగిలిన వ్యాపార కులాలు హవాలా వ్యాపారం చేస్తున్నారు. ఇందులో నల్ల డబ్బు, మత్తుమందుల వ్యాపారం, అమ్మాయిలను నమ్మడం, ఇతర దేశాలకు అక్రమంగా అనేక వస్తువులు రవాణా చేయడం ఉంది. 1000 కోట్ల నల్లధనం రోజు చేతులు మారుతుంది. వీరి మూలాలు హిందూ ఆధిపత్యవాదంలో ఉన్నాయి. భారతదేశానికి పన్నులు ఎగ్గొట్టే కులాలు ప్రధానంగా బ్రాహ్మణులు, వైశ్యులు, ఆయా రాష్ట్రాల్లో భూస్వామి పెట్టుబడిదారీ కులాలు మాత్రమే. వారే ఇప్పుడు రాజకీయాధికారాన్ని, డబ్బు, మందు సరఫరా చేసి సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నల్లధనం రుగ్మత పెరుగుతుందని 100 మంది పాత్రికేయులు పరిశీలించిన రిపోర్టు ఐసీజీకే మనకు చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా 140 మంది రాజకీయవేత్తలు, అనేక బ్యాంకుల్లో దాగున్న నల్లధన వివరాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. రోజుకు ₹1 కాగితం చూడలేని 300 కోట్ల మంది జనం ప్రపంచంలో ఉంటే లక్షలాది కోట్ల రూపాయలు వ్యక్తులు, సంస్థలు సంపాదించి దోచుకోవడం ఎంత దారుణమైన విషయం మనం రాబోయే తరాలకు తెలియజేయాలి. అలాగే మనం ఒకసారి చూస్తే నల్లధనం దాచుకునే ప్రాంతాల్లో ఒకసారి పరిశీలిస్తే దక్షిణ అమెరికాలో ఉరుగ్వే, ఉత్తర అమెరికాలో అమెరికా, డెలావేర్, బెర్ముడా, పశ్చిమాసియాలో బహ్రెయిన్, ఇజ్రాయెల్, లెబనాన్, ఆఫ్రికాలో జిబౌటి, ఘనా, మారిషన్, సిఫెల్స్, టాంగిర్, ఆసియాలో జపాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్, లబువానా, మలేసియా, మకావు, పలావు, ఓషియానాలో మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరు, న్యూజిలాండ్, నియు, సమోవా, వనాటు, కుక్ బలాండ్స్, గువామ్, మరియునాన్, టహిటి, యూరప్లో అండోరా, సైప్రస్, లైచ్టెన్స్టైన్, ఇలా అనేక దేశాల్లో భారతీయుల యొక్క రక్తాన్ని, శరీరాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు ఆ డబ్బును తీసుకెళ్ళి దాచుకుంటున్నారు. ఆ డబ్బును తీసుకెళ్ళి వేరే పిన్ కోడ్ పెట్టి ఈ దేశ సంపదను అన్నట్టును కూడా దాచుకుంటున్నారు. ఇక మనం నల్లధనం వివరానికి వస్తే చైనాలో 9.20 లక్షల కోట్లు, సౌదీ అరేబియాలో 2.10 లక్షల కోట్లు, రష్యా 6.9 లక్షల కోట్లు, బ్రెజిల్ 1.80 లక్షల కోట్లు, మెక్సికో 3.50 లక్షల కోట్లు, ఇండోనేషియా 1.25 లక్షల కోట్లు, భారత్ 3.38 లక్షల కోట్లు, థాయిలాండ్ 1.15 లక్షల కోట్లు, మలేషియా 22.8 లక్షల కోట్లు, నైజీరియా 1.5 లక్షల కోట్లు. ఇలా నల్లధనం ఉంది. అంటే వైట్ మనీ కంటే కూడా నల్లధనం ఎక్కువగా ప్రచారంలో. ఇది భారతదేశానికి సంబంధించిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు ముగ్గురే ఎక్కువగా ఇతర దేశాల్లో డబ్బు దాచిపెట్టుకున్నట్టుగా మనకి అనేకమైన లెక్కలు ఇందులో ఇచ్చాను నేను. ఈ బుక్లో మీకు అన్ని దేశాలు, ఏ దేశాలు ఎంత దాచుకున్నారు, ఎవరెవరు బ్యాంకులకు ఎగ్గొట్టారు అన్నీ మీకు ఒక గైడ్ లాగా మీరు చేతిలో పట్టుకుంటే ఇది గైడ్. మీకు భారతదేశాన్ని ఎవరెవరు ఎంత దోచుకున్నారు, ఏ దేశాల్లో బంగారు పరంగా ఎంత దోచుకున్నారు, బ్యాంకుల్లో ఎంత దోచుకున్నారు, దేశాన్ని కొల్లగొట్టి ఎంత దోచుకున్నారు, దేశాన్ని కుదవబెట్టి ఎంత దోచుకున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ జీవిస్తున్నారు, ఇంగ్లాండ్లో ఎందుకు తలదాచుకున్నారు, అమెరికాలో ఎందుకు తలదాచుకున్నారు, న్యూజిలాండ్లో ఎందుకు తలదాచుకున్నారు, భారతదేశంలో పుట్టినవాడికి, భారతదేశంలో పెరిగేవాడికి పాపం వాడికి ఎందుకు ఆహారం లేదు, వాడికి ఎందుకు పాపం వాడి పిల్లోడికి పాలు ఎందుకు లేవు, వాడికి ఎందుకు ఉపాధి లేదు, వాడికి ఎందుకు వృత్తి లేదు అంటే మతాన్ని అడ్డం పెట్టి, కులాన్ని అడ్డం పెట్టి, రాజ్యాన్ని అడ్డం పెట్టి ఎవరిని పోషిస్తున్నారు ఈ పాలకులు. మోడీ గారు ఒక్కడే కాదు, కాంగ్రెస్ దగ్గర నుంచి ఇదంతా జరుగుతూనే వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇదంతా జరుగుతూనే వచ్చింది. అయితే మోడీ పాలనలో అది ఎందుకు విస్తృతమైంది, మతం ఎందుకు ముందుకు వచ్చింది అనేది మనందరం కూడా ఒకసారి ఈ బుక్లో చాలా విషయాలు 412 పేజీల బుక్ ఇది. ఈ బుక్లో మనకి కొన్ని వందల విషయాలు మన ముందుకు వస్తాయి. ఈ బుక్లో
వచ్చినటువంటి విషయాలు మనం అవగాహన చేసుకోవడానికి మీరు ఈ బుక్ని తప్పకుండా చేతిలో పట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో ఒక దిక్చూచి బుక్, మనకు ఒక దృక్పథం. ఇది భారతదేశం మీద ప్రేమతో రాసిన బుక్, బౌద్ధ దృక్పథంతో రాసిన బుక్. ఇది అంబేద్కర్ చూపుతో రాశా, ముఖ్యంగా అంబేద్కర్ చూపు. అంబేద్కర్ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో భారతదేశంలో ఎంతో కృషి చేశాడు, ఎంతో లిటరేచర్ క్రియేట్ చేశాడు. ఆయన పిహెచ్డీ ఎకనామిక్స్, కామర్స్, ఆయన ఎంఏ కామర్స్లో చేశాడు. అందువల్ల భారతదేశ ధనం ఎలా దోయబడుతుంది, భారతదేశ సంపదను దోచుకోవడానికి మతాన్ని ఎలా అడ్డం పెడుతున్నారు, భారతదేశ సంపదను దోచుకోవడానికి ఈ త్రైవర్ణాలే కాకుండా శూద్ర కులాల్లో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు, రాజు మొదలుగా కలిగిన కులాలు కూడా ఆంధ్రదేశంలో ఈ మతాన్ని, కులాన్ని ఎందుకు స్వీకరిస్తున్నాయి, ఈ మతాన్ని స్వీకరించి యజ్ఞాలు, యాగాలు ఎందుకు ముఖ్యమంత్రులు చేస్తున్నారు, బ్రాహ్మణులకు ఎందుకు అధీనం అవుతున్నారు, వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, వాళ్ళకి బంగారపు శాలువులు, నేసిన శాలువులు ఎందుకు గొప్పుతున్నారు, వాళ్ళకి వ్రతాల పేరుతో, యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో నిత్యం కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారు, జగన్ రెగ్యులర్గా బ్రాహ్మణ అధీనంలో ఎందుకుంటున్నాడు, క్రైస్తవుడిగా చెప్పబడుతూనే ఎందుకుంటున్నాడు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అగ్రకుల ఆధిపత్య, రాష్ట్రాల ఆధిపత్యం అంతా కూడా అగ్రకుల శూద్రాధిపత్యంలో ఎందుకున్నాయి, వాళ్ళ చేతుల్లో నుంచి భూమి పోకుండా వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారు, పెత్తనం పోకుండా వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారు, కులాన్ని ఎందుకు ముక్కలుగా చేసి పెంచి పోషిస్తున్నారు, అస్పృశ్యతను ఎందుకు కొనసాగిస్తున్నారు, వాళ్ళని ఆర్థికంగా ఎందుకు ఎదగకుండా చూస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు ఈ గ్రంథం మీకు ప్రస్ఫుటం చేస్తుంది. దిస్ ఇస్ గైడ్ ఫర్ యూ, మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అందుకే చూపు అని పేరు పెట్టాను, దిక్చూచి. అంబేద్కర్ సూక్తి ప్రతి పేజీలో మీకు అంబేద్కర్ కనపడుతూనే ఉంటాడు. అంబేద్కర్ సచిత్రంగా ఇచ్చాను ఈ బుక్. అందుకనే బుక్ కంట్రిబ్యూషను ఇంగ్లీష్ టైప్లో లైట్ పేపర్ తోటి రిచ్గా ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే ఇది డాక్యుమెంట్. ఇది ఇప్పుడు మనకి ఈ 7 ఏళ్ల పాలనే కాదు, భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద ఇదొక సప్రమాణమైన రాజ్యాంగబద్ధమైన లౌకికవాద, సామ్యవాద భావజాల పూర్ణమైన డాక్టర్ అంబేద్కర్ ఆలోచన పూర్ణమైనటువంటి గ్రంథంగా నేను నిక్కచ్చిగా చెప్పగలను, ప్రమాణబద్ధంగా చెప్పగలను. ఈ పుస్తకం లోకాయత ప్రచురణల ద్వారా నేను రాసినటువంటి 73వ గ్రంథం. మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని స్వీకరిస్తారని, ప్రేమతో మీ హస్తాలను ధరిస్తారని ఆశిస్తున్నాను.